ఏంటి పండు? చిన్న వెళ్తావా? చూపి 6 అయింది. ఎన్నింటికి రమ్మన్నారు చిన్ను? 6కా? చిన్న 6 అయితే చూస్తా. ఏంటి పండు? చెల్లికి ఇవ్వి. చిన్నవే టీవీ ఎదురుగా వాటర్ బాటిల్ చెల్లి పట్టుకుంటుందండి ఇచ్చే వాటర్ తాగకూడదు పట్టేద్దే నడిచండి. ఏంటి చెల్లి రావద్దా? డాడీ మధ్యలో వస్తాను, నువ్వు వెళ్ళు. దా చిన్న ఈరోజు వస్తుంది. దా పండు చిన్న రామ్మాను బంగారు తల్లి రాను. పిలువు. ఎందుకు వెళ్ళవా? డాడీతో వస్తావా? నేను రోజు డాడీ తీసుకెళ్తున్నారా అన్నయ్య తీసుకెళ్తున్నారా? డాడీయా? ఏ అన్నైతే వెళ్ళవా వచ్చిండు? రోజు పెద్ద కర్రలు గట్టిగా పట్టుకో. రెడీ అవుతున్నారు. వై స్కూటీ సర్వీసింగ్ ఇచ్చా కదా తేడా. సర్వీసింగ్ ఇచ్చారా? ఎద్దొచ్చి కుమ్మిందా స్కూటీని? ఎద్దొచ్చి ఎక్కడ కుమ్మింది? డూమును గుర్తు. అయినా ఎద్దొచ్చి కాడ స్కూటీ ఎందుకు ఎత్తారు? మిమ్మల్ని ఒకటి అడిగితే నిజం చెప్తారా? స్కూటీ ఎవరు తోలుతారు? నాకు వచ్చు. ఎవరు వాడతారు? ఎవరి వాళ్ళు పోయింది స్కూటీ?
మా ఇంట్లో మినీ మెడికల్ షాప్ అన్నమాట. మినీ మెడికల్ షాప్. ఇది చిన్నప్పుడుది. ఫస్ట్ బర్త్డేకి చిన్నుకు బాగాలేదు, అక్కడ హాస్పిటల్లో రాశారనమాట. మనకి ఎందుకు పిలిచారు? నుంచి వచ్చాక ఏం చేయాలి? తింటున్నారు మీరు? నువ్వు రాజన్న? ఎక్కడే అయ్యి? అది ఎక్కడే? ఏ ఊరు వెళ్తున్నావు? నిన్నలాగా వెళ్తారా మీరు? నీకు కోలాటం రావట్లేదుగా, నువ్వు వెళ్ళకో. నువ్వు వేయట్లేదంటగా, వెళ్తావా? స్కూటీ ఎక్కడ ఉంది? వాళ్ళ ఇంటికాడ ఉంది. అది పుట్టిన కాడ ఉంది. పుట్టింటికాడ చూసావా? ఎక్కడ వాళ్ళు పుట్టిల్లు? చెప్పు. బయటికి వెళ్ళేమో పని మీద వచ్చిన పని మీద. ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు బయటికి వెళ్ళామండి, చిన్న ఫంక్షన్కి వెళ్ళాము. ఆల్రెడీ వెళ్ళొచ్చేస్తుంటే మేము ఉండేది భీమవరం వైపు, వెస్ట్ గోదావరి. మా వైపు ఎక్కువగా వరి పండిస్తారు. ఎక్కువగా వరి పండిస్తారు. ఇటు ఒకవైపు వరి ఉంటే ఇంకో వైపు అంతా కూడా ఆక్వా ఉంది. అంతా కూడా ఇవన్నీ కూడా చెరువులన్నీ ఒకవైపు ఉన్నాయి, ఇంకో వైపు ఏమో పొలాలు ఉంటాయి. ఈ విధంగా పల్లెటూరు రోడ్లు అయితే భలే ఉంటాయండి. పక్కన చెట్లతో చాలా అందంగా అయితే ఉంటాయి. ఇవి ఇటువంటి ఎక్స్పీరియన్స్ కావాల్సిన వాళ్ళు మీకు అవి డిస్ట్రిక్ట్ పెడతాను, ఒకసారి కామెంట్ చేస్తే ఇవన్నీ కూడా ఎటువైపు ఉన్నాయని చెప్పేసి మీకు పెడతాను. రోడ్లు అయితే చాలా అందంగా ఉంటాయి. పల్లెటూరు వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. హ్యూమన్ మేడ్ అండి, మనుషులు తయారు చేయడం వల్ల చేస్తారు ఇదంతా కూడా. చక్కగా మొక్కలతోటి చెట్లతోటి పార్క్లో ఉండే ఏ ఇల్లు చూసినా కూడా పార్క్లా ఉంటుంది, చూడొచ్చు మనం అనుకోండి. గుళ్ళు కూడా మా ఇళ్ళల్లోనే ఉంటాయి. పల్లెటూరు అంటే అంత బాగుంటుంది. చాలా అందంగా ఉంటాయి ఇవన్నీ కూడా. పల్లెటూరులో ఏమేమి జరుగుతుంది
ఆక్వారంగం కూడా పండిస్తూ ఉన్నారు. రొయ్యలు ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. రొయ్యలు కూడా బాగా పండిస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం ఇదంతా కూడా వ్యవసాయం నుంచి వచ్చిన చెరువుల నుంచి వచ్చిన ఒడ్లండి అవన్నీ కూడా చూడొచ్చు. బాగుంటుంది అనమాట. మిల్లులండి, ఇది మిల్లి. ఈ మిల్లులో ఆడిస్తూ ఉంటారు పంటలు. ఇవ్వం కదా మీకు వాటర్లో కొట్టుకుంటాం కానీ కొండలు ఎక్కువైనా చాలా పైకే ఉంటాయి. మరి పైకి ఉంటాయంటే బాగున్నాయి. స్వీట్గా ఉన్నాయి వాటర్, చప్పగా ఉన్నాయా? నేను అడగలేదుగా, నేను అడగలేనండి. ఇప్పుడు ఇంటికి వచ్చా. ఎక్కడైనా ప్రయాణాలు చేస్తే టైర్డ్ అయిపోతున్నా. టైం ఎంత అయింది? టైం చీకటిగా ఉంది మా ఇల్లు. ఏమైంది? ఏంటిది? వాటర్ మిలాన్. పిల్లలకి ఇది ఎక్కువ ఎవరికి ఇష్టం అంటే మా ఇంట్లో వాటర్ మిలన్. ఇది బాగుంటుంది తెలుసా. గీతలు గీతలు వాటర్ మిలన్ కన్నా ప్లేన్ గ్రీన్ తీగా ఉంటుంది. ఎంతది? ఎంత ఇస్తుందండి వాటర్ మిలన్కి? 200. ఎన్ని? వచ్చేసింది.